వామ్మో, ఈ ప్లేస్ ఏంటి ఇంత భయంకరంగా ఉంది? విజయబాయ్, ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఉన్నట్టుంది. ఏంటి ఇవంతా ఇంత భయంకరంగా ఉన్నాయి? అసలు ఇంతకీ ఇది మనిషా రాయా? అసలు ఇవన్నీ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చా? ఎక్కడో పాము కదులుతున్న సౌండ్ వినబడుతుంది. విజయబాయ్, నీ వెనక వైపు చూడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఇది మెదుసా అనే ఒక మాన్స్టర్ హెడ్. దీని కళ్ళల్లో కనుక చూసారంటే మీరు కూడా రాయిలాగా మారిపోతారు. ఇది గ్రీక్ మిథాలజీలోనిది. ఎంతో మంది యుద్ధ వీరులు, రాజులు దీన్ని ఎదిరించడానికి వెళ్లి అక్కడే రాళ్లలాగా మారిపోయారు. కానీ ఒక్కడు మాత్రం తన తెలివిని ఉపయోగించి మెదుసా తలని నరికి తీసుకొచ్చాడు. అతని పేరే పెర్సియస్. అసలెవరి పెర్సియస్? ఎవరు చంపలేని మెదుసాని ఇతనెలా చంపగలిగాడు? నేను ఇంకా మా టీం మీకు చెప్తాము. లాంగ్ అగో ఏషియంట్ గ్రీస్ లో అక్రిసియస్ అని ఒక కింగ్ ఉండేవాడు. అతనికి ఒక రోజు భవిష్యవాణి కనిపించి నీ కూతురికి పుట్టబోయే బిడ్డ వల్ల నీకు చావు రాబోతుంది అని అతనితో చెప్తుంది. అది విన్న అక్రిసియస్ కి చావు భయం పట్టుకుంది. తన కూతురు దనేని ఎవరు చూడకుండా కనీసం సూర్యుడు వెలుతురు కూడా పడని ఒక ఎత్తైన టవర్ లో బంధించాడు. కానీ విధిని ఎవరూ మార్చలేరు. దేవతలకు రాజైన జియూస్ దనే దగ్గరికి గోల్డెన్ రైన్ ఫామ్ లో వచ్చాడు. అతని కారణంగా ఆ రోజు రాత్రి సగం మనిషి సగం దేవుడైన పెర్సియస్ పుట్టాడు. ఈ విషయం తెలిసిన అక్రిసియస్ దనే ఇంకా పెర్సియస్ ని ఒక వుడెన్ చెస్ట్ లో పెట్టి సముద్రంలో వేసేశాడు. వేవ్స్ వల్ల వాళ్ళున్న పెట్టి సెరిఫోస్ ఐలాండ్ కి వచ్చింది. డెక్టిస్ అనే ఒక వ్యక్తి వాళ్ళిద్దరిని సేవ్ చేసి పెర్సియస్ ని తన సొంత కొడుకులా పెంచుకున్నాడు. పెర్సియస్ చాలా బలంగా తెలివితేటలతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు సెరిఫోస్ లో పాలిటెక్నిక్స్ అనే కింగ్ పెర్సియస్ మదర్ అయిన దనేని ఆశపడి దక్కించుకోవాలనుకున్నాడు. పెర్సియస్ తన మదర్ ని కాపాడుకోవడం కోసం పాలిటెక్నిక్స్ ని ఎదిరించాడు. అప్పుడు పాలిటెక్నిక్స్ కి ఒక చెడు ఆలోచన వచ్చి పెర్సియస్ తో నువ్వు మెదుసా తల తీసుకొచ్చావంటే మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలేస్తా అని అంటాడు. అప్పుడు పెర్సియస్ అందుకు ఒప్పుకొని తనతో పాటు కొంతమంది సోల్జర్స్ ని వెంటబెట్టుకొని మెదుసా దగ్గరికి బయలుదేరుతాడు. మెదుసా గోల్డెన్ హెయిర్ తో ఉన్న ఒక అందమైన అమ్మాయి అథెనా టెంపుల్లో ప్రేస్ట్ గా పనిచేస్తూ ఉండేది. ఒకరోజు పొసైడన్ అథెనా టెంపుల్ కి వెళ్లి మెదుసాని వైలెట్ చేశాడు. ఆ కోపంలో అథెనా దేవత పొసైడన్ కి బదులుగా మెదుసాని కర్స్ చేసింది. నీ హెయిర్స్ స్నేక్స్ లాగా మారిపోతాయి, నీ కళ్ళలో ఎవరైనా చూసారంటే వాళ్ళు రాళ్లలాగా మారిపోతారు అని మెదుసాని శపించింది. అప్పటి నుంచి మెదుసా మాన్స్టర్ లాగా మారిపోయి ఒక ఐసోలేటెడ్ కేవ్ లో ఉండేది. ఆ కేవ్ దగ్గరికి ఎవరు వెళ్ళినా వాళ్ళని రాళ్లలాగా మార్చేస్తుంది. మెదుసా దగ్గరికి వెళ్తున్న పెర్సియస్ కి గాడ్స్ అందరూ హెల్ప్ చేయడానికి వస్తారు. గాడ్ అథెనా ఒక బ్రోంజ్ షీల్డ్ ని రిఫ్లెక్షన్ గా చూడడం కోసం ఇస్తుంది. గాడ్ హెర్మెస్ వింగ్స్ ఉన్న శాండిల్స్ ని ఫ్లై చేయడానికి ఇస్తాడు. గాడ్ ఎస్పెరడస్ మెదుసా హెడ్ ని క్యారీ చేయడం కోసం ఒక మ్యాజిక్ పౌచ్ ని ఇస్తాడు. ఇంకా చివరిగా హెడెస్ ఒక ఇన్విజిబిలిటీ హెల్మ్ ని ఎస్కేప్ అవడానికి ఇస్తాడు. వాళ్ళందరూ ఇచ్చిన పవర్స్ తీసుకుని వెళ్తున్న పెర్సియస్ కి దారిలో గ్రే సిస్టర్స్ అనే ముగ్గురు ఓల్డ్ విచెస్ ఎదురవుతారు. వాళ్ళ ముగ్గురు చూడ్డానికి ఒకటే ఐబాల్ ఉంటుంది. పెర్సియస్ తెలివిగా ఐబాల్ ని తీసుకునేస్తాడు. అప్పుడు ఆ ముగ్గురు గ్రే సిస్టర్స్ నీకేం కావాలో చెప్పు, మేము నెరవేరుస్తాం, మా ఐబాల్ మాకు తిరిగిచ్చే అని అడుగుతారు. అప్పుడు పెర్సియస్ మెదుసా ఉన్న ఐలాండ్ కి ఎలా వెళ్లాలో వాళ్ళ దగ్గర తెలుసుకొని గోర్గన్ అనే ఒక ఐలాండ్ కి వెళ్తాడు. ఆ కేవ్ మొత్తం వీరుల విగ్రహాలతో నిండిపోయింది. వాళ్ళందరూ మెదుసా విక్టిమ్స్. అది చూస్తున్న పెర్సియస్ కి ఒక పాము కదులుతున్న సౌండ్ వినబడుతుంది. అది మెదుసా. వెనక్కి తిరిగి చూసిన పెర్సియస్ తో పాటు వచ్చిన సోల్జర్స్ అందరూ రాళ్లలాగా మారిపోయారు. కానీ పెర్సియస్ మాత్రం దాని కళ్ళల్లోకి చూడలేదు. తన దగ్గరున్న బ్రోంజ్ షీల్డ్ తో మెదుసా రిఫ్లెక్షన్ చూస్తూ గాడ్స్ ఇచ్చిన పవర్స్ తో పోరాడి దాని తలని నరికేశాడు. అప్పుడు ఆ బ్లడ్ నుంచి పెగాసస్ ఇంకా క్రిసేవర్ అనే వారియర్ పుడతాడు. తర్వాత మెదుసా హెడ్ ని తీసుకొని పెగాసస్ పైన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పెర్సియస్ వెళ్తున్న దారిలో ఇథియోపియా ప్రిన్సెస్ ఆండ్రోమేడా సముద్రం దగ్గర ఒక పెద్ద రాక్ కి చైన్స్ తో కట్టేసి బందీగా ఉండడం కనిపిస్తుంది. ఆండ్రోమేడా వాళ్ళ మదర్ క్యాసియోపియా నేను సముద్ర దేవతల కంటే అందంగా ఉంటాను అని అనడంతో పొసైడన్ కి కోపం వచ్చి వాళ్ళ రాజ్యం పైన సెటస్ అనే సీ మాన్స్టర్ ని పంపిస్తాడు. రాజ్యం కాపాడుకోవడానికి ఆండ్రోమేడాని బలి ఇవ్వాలని ఆ రాయికి కట్టేసి ఉంటారు. అప్పుడు పెర్సియస్ ఆ సీ మాన్స్టర్ తో ఫైట్ చేసి తన దగ్గర ఉన్న మెదుసా హెడ్ ని తీసుకొని ఆ సీ మాన్స్టర్ కి చూపిస్తాడు. అప్పుడు ఆ సీ మాన్స్టర్ రాయిలాగా మారిపోతుంది. పెర్సియస్ ఆ ప్రిన్సెస్ ని కాపాడుతాడు. తన పని పూర్తి చేసుకొని పెర్సియస్ తిరిగి సెరిఫోస్ ఐలాండ్ కి వచ్చి పాలిటెక్నిక్స్ ని కలుస్తాడు. ఇకపై తన వాళ్ళని విడిచిపెట్టమని అడిగితే పాలిటెక్నిక్స్ అందుకు ఒప్పుకోడు. అప్పుడు పెర్సియస్ ఆ రాజు వాళ్ళ సోల్జర్స్ అందరినీ
మెదూసా హెడ్ యూస్ చేసి స్టోన్స్ లాగా మార్చేస్తాడు. పాలిటెక్నిక్స్ కూడా రాయి లాగా మారిపోతాడు. తర్వాత మెదూసా హెడ్ ని గాడ్ అథెనాకి ఇచ్చేస్తాడు. కొన్ని ఇయర్స్ తర్వాత పెర్సియస్ అథ్లెటిక్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తాడు. ఒక డిస్కస్ ని తన ఫుల్ పవర్ యూస్ చేసి పైకి విసురుతాడు. ఆ డిస్కస్ ఎయిర్ లో డైరెక్షన్ చేంజ్ అయ్యి క్రౌడ్ లో ఉన్న ఒక ఓల్డ్ మ్యాన్ ని హిట్ చేసింది. అతను అక్కడే చనిపోయాడు. అతను ఎవరో కాదు, అక్రిసియస్, పెర్సియస్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్. తను చేసిన తప్పులన్నీ తెలుసుకొని బాధపడుతూ అక్రిసియస్ పెర్సియస్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడని తెలిసి తన మనవన్ని చూద్దామని అక్కడికి వచ్చి ఉంటాడు. ఇది విన్న పెర్సియస్ బాధతో అగ్రోస్ రాజాని విడిచి వెళ్ళిపోతాడు. టెరైన్స్ అనే ఒక కొత్త కింగ్డమ్ ని స్టార్ట్ చేసి రూల్ చేస్తాడు. ఈ స్టోరీ రియలా లేదా ఫిక్షనా? కాసేపు మర్చిపోదాం. ఇందులో నుంచి మనమేం నేర్చుకోవాలి? అక్రిసియస్ ఎప్పుడో జరగబోయే తన చావు గురించి భయపడి సొంత వాళ్ళని సముద్రంలో వేసేశాడు. తన వాళ్ళతో ఆనందంగా గడపాల్సిన టైంని కోల్పోయాడు. తప్పు చేశానే రిగ్రెట్ తోనే చనిపోయాడు. ఫ్యూచర్ లో జరగబోయే దాని గురించి వాస్తవంలో భయపడి మన హ్యాపీనెస్ కోల్పోకూడదని ఈ క్యారెక్టర్ మనకు నేర్పిస్తుంది. తర్వాత పాలిటెక్నిక్స్, ఒక రాజయ్యుండి కూడా చెడు బుద్ధితో ధనైపైన ఆశపడ్డాడు. పెర్సియస్ ని మెదుసా దగ్గరికి పంపించి చంపాలనుకున్నాడు. చివరికి అతనే మెదుసా వల్ల రాయిలాగా మారిపోయాడు. నువ్వెంత గొప్పవాడివైనా చెడు దారిలో వెళ్తే అది నిన్ను నాశనం చేస్తుందని ఈ క్యారెక్టర్ మనకి నేర్పిస్తుంది. తర్వాత మెదుసా తన తప్పు లేకపోయినా అథేనా శాపానికి గురై పెర్సియస్ దగ్గర ఓడిపోయింది. ఒకసారి ఆలోచించండి, మెదుసా లేకుంటే పెర్సియస్ సెటర్స్ మాన్స్టర్ ని ఓడించి ఆండ్రోమెడాని కాపాడుండలేడు. మెదుసా వల్లే పాలిటెక్నిక్స్ ని కూడా పెర్సియస్ అంతం చేయగలిగాడు. మెదుసా హెడ్ లేకుండా పెర్సియస్ జర్నీ చాలా కఠినంగా ఉండేది. గొప్ప కార్యాలు జరగాలంటే కొన్నిసార్లు సాక్రిఫైసెస్ తప్పదు అని ఈ క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవాలి. ఇంకా చివరిగా మన హీరో పెర్సియస్ పుట్టుకతోనే కష్టాలు వచ్చినా ఎప్పుడు చెడు మార్గంలో వెళ్ళలేదు. అతని ముందు ఎంత పెద్ద ప్రమాదాలు వచ్చినా వెన్ను చూపకుండా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మనం వెళ్లే దారి సరైనదైతే దైవం మనకి సహాయం చేస్తుందని పెర్సియస్ క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవాలి. గాయస్, ఈ స్టోరీని నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం మాత్రమే చెప్పాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఆర్ నేను ఇంకేమైనా మిస్ అయి ఉన్నా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంకో మంచి స్టోరీని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా మిస్ అయిపోతారు. కొంచెం ఇట కొంచెం కిందకి, కొంచెం కొంచెం పైకి, రైట్ కొంచెం, అంతే కరెక్ట్ ఉంది. కదలద్దురా, కొంచెం కింద లైట్గా, కొంచెం పైకి, అంతే. తినే అట్టే. రే